గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మాడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫైనల్లీ ఈ రోజు మా ఎంగేజ్మెంట్ డే. ఈ రోజు కోసం, ఈ ఎంగేజ్మెంట్ డే కోసం, ఈ బిగ్ డే కోసం నేను చాలా ఈజీ పెట్టి చాలా రోజులు పెట్టి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. మా ఎంగేజ్మెంట్ కోసం ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని ఇలా డెకరేషన్ చేయించామన్నమాట. ఇంతకీ డెకరేషన్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఎంగేజ్మెంట్ రోజు నాకు 2 స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. ఎంగేజ్మెంట్ అండ్ ప్రధానం. అత్తయ్య వాళ్ళు ప్రధానం కూడా ఆ రోజే చేసేద్దామన్నారు. సో అప్పుడే ప్రధానం ఎంగేజ్మెంట్ 2 పెట్టుకున్నాం అనమాట. ఎంగేజ్మెంట్ కి ముందు నేను తొందరగా రెడీ అయిపోవడం వల్ల నాకైతే కొన్ని రీల్స్, పిక్స్, వీడియోస్ తీసుకోవడానికి చాలా టైం దొరికింది అనమాట. చూడండి ఎంత బాగా రీల్ తీశారో. నేను ఇవన్నీ కూడా రాజా హ్యాండ్రీ వాళ్ళు మాకైతే తీశారనమాట. మీరు కూడా ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాలో రాజా హ్యాండ్రీ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫొటోస్ అయితే, వీడియోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మాకు చాలా తక్కువ టైంలోనే మాకు ఇవన్నీ చాలా చక్కగా ఎడిట్ చేసి ఇచ్చారనమాట. ఇందుకే నా ఎంగేజ్మెంట్ లుక్ మీకు ఎలా అనిపించింది, బాగున్నానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాకైతే ఈ వీడియోకి మంచి సాంగ్ పెట్టించారు, కాకపోతే కాపీరైట్ పడిపోద్దని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ అక్కడక్కడ మ్యూజిక్ పెడతాను, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేయండి. నేను కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాక నెక్స్ట్ సాగర్ కొన్ని పిక్స్, వీడియోస్, రీల్స్ అన్ని తీసుకున్నారనమాట. అండ్ మా ఎంగేజ్మెంట్కి ఇంక ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఎంట్రన్స్ లో మేము ఇలాగా చిన్న రీల్ అయితే, షార్ట్ అయితే తీసుకున్నాం. ఇంతకీ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అండ్ మా ఎంగేజ్మెంట్ లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, మా ఎంగేజ్మెంట్ ఎంట్రన్స్ వీడియో కోసం ఫైర్ వాక్ అయితే పెట్టించామన్నమాట. సో మీరు కూడా చూసేయండి. మా ఎంగేజ్మెంట్ కోసం మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అండ్ మేకప్ డీటెయిల్స్ అన్ని ఫుల్ లెంత్ వీడియోస్ ఆల్రెడీ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మా ఎంట్రన్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా ఫంక్షన్ హాల్ లోపలికి రాగానే వచ్చిన వాళ్ళందరూ నేను పలకరిస్తున్నాను అనమాట. సో మా తాతయ్యతో, మా అమ్మతో ఫస్ట్ పిక్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఖాళీ ఉంటుందో ఉండదో అనేసి ఇంకా మా ఊరు నుంచి చాలా మంది వచ్చారు, వాళ్ళందరినీ కూడా పలకరించాను అనమాట. నెక్స్ట్ మా ఫ్రెండ్స్తో కూడా కొన్ని పిక్స్ అవన్నీ తీసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మన టైం ఉండదు, ఒకటొకటి అలా తొందరగా అయిపోతాయి. అండ్ ఆ రోజే ప్రధానం ఎంగేజ్మెంట్ 2 పెట్టుకోవడం వల్ల మాకైతే కొంచెం చాలా టైమే పట్టేసింది. ఫంక్షన్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. అండ్ మా ఊరు నుంచి చాలా మంది వచ్చారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని మంచిగా బ్లెస్ చేశారు. మా ఎంగేజ్మెంట్ అయితే ఒక పెళ్లిలాగే జరిగింది. అందరూ కూడా మా అమ్మతో అలానే అన్నారంటే మా అమ్మ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ మా చెల్లి, మా తమ్ముడు పిక్స్ తీసుకుంటున్నాడు. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రెబికా, తిని కూడా పిక్స్ అవన్నీ తీసుకుంది. అండ్ మా అక్క వాళ్ళ ఆయన మా బావగారు అనమాట, బావగారితో కొన్ని పిక్స్ తీసుకున్నాను. అండ్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. పంతులు గారు ఇక్కడ ఇవన్నీ రెడీ చేయమంటున్నారు. సో మా అత్తయ్య వాళ్ళందరూ రెడీ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా మా అత్తయ్య వాళ్ళు నాకు పెట్టిన శారీ అనమాట. నేను ఇవ్వాల్సిన తాంబూలాలు అండ్ వాళ్ళు పెట్టిన చీర, పువ్వులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట. అండ్ ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పూజకి టైం అవుతుంది కాబట్టి నన్ను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు పూజ చేయడం కోసం. నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను అనమాట. సో సాగర్ వాళ్ళ అక్క, తను నా ఆడపడుచు. అండ్ నాకు దగ్గరుండి కూడా పూజ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ కూడా తనే చెప్పారు. నాకు అసలు ఏం తెలీదు. పంతులు గారు చదువుతుంటే నాకు ఏమో భయం వేస్తుంది, అసలు అతను ఏం చెప్తారో నేను ఏం చేయాలని. కానీ పక్కన సాగర్ ఉండి, సాగర్ అయితే ఇంకా హ్యాపీ. నేను ఫస్ట్ టైం పూజ చేయడం సాగర్ కళ్ళారా చూసుకున్నాడు, హ్యాపీ కూడా. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా స్వప్న పూజ చేస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ నేను కూడా తప్పదు ఇంకా చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని ఫస్ట్ పూజారి గారు నాతో పూజ చేయించారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూర్చోలేదు, ఎందుకంటే వాళ్ళకి అవన్నీ అలవాట్లేదు, వాళ్ళు చేయరు అనమాట, వాళ్ళు అలా నమ్ముతారు. అండ్ నేను తప్పదు కాబట్టి నేను చేయాలి. అండ్ ఫస్ట్ నాతో పూజ అన్ని చేయిస్తున్నారు అనమాట. కొంచెం ఫీలింగ్ బాగానే ఉంది ఇలా ఫస్ట్ టైం పూజ చేయడం. అండ్ ఇదంతా సాగర్ కోసమే చేశాను అనమాట. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వివాహ నిశ్చితార్థ శుభకర్మణి ప్రధాన గౌరీ దేవత సమేత వివాహ నిశ్చితార్థ గౌరీ దేవత శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక వేదోక్త శుభముఖ్య మంత్రపుష్ప భవాన్ మహాపద్మముఖ్య మహాదేవీయ పద్మిన్య పద్మగంధన్య మహాత్మ్యగంధాన్ స్వర్గ మహాదేవ సాక్షాత్ దేవందే నక్షత్రమే సాక్షాత్ దేవందరస్యాం గౌరీవానందరం నైవేద్యం లంబోదరస్య
చేశాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేను పూజ చేస్తుండగా మనసులో మా పెళ్ళి అంతా ఏ గొడవ లేకుండా చాలా చక్కగా జరగాలని కోరుకున్నాను అనమాట. అండ్ పెళ్ళి అంటే ఏదో ఒక మిస్టేక్స్ వస్తాయి, అలాంటివి ఏం రాకుండా మంచిగా అవ్వాలని కోరుకున్నాను నేనైతే. నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఏంటంటే అక్క మీ మ్యారేజ్ ఎప్పుడు, హిందూ మ్యారేజా క్రిస్టియన్ మ్యారేజా, ఏ మ్యారేజ్ చేసుకుంటారు అనేసి అని. సో మీకు ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతా అనమాట. మాది మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాం, హిందూ మ్యారేజా క్రిస్టియన్ మ్యారేజ్ అన్నీ మీకు కూడా ఫుల్గా డీటెయిల్స్ చెప్తాను. పంతులు గారు నాతో గంటన్నర పూజ చేయించారనమాట. ఫస్ట్ టైం అంతసేపు కూర్చొని ఉండి పూజ చేయడం ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. సాగర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, బాగానే చేసావు అనేసి అని. నేనైతే ఎక్కడేం తప్పు చేసేస్తాను, అతను ఏం అనేస్తారని నాకు కొంచెం భయం వేసి టెన్షన్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ పూజ కూడా చాలా చక్కగా అవుతుంది. నేనైతే ఫస్ట్ ఎంగేజ్మెంట్కి పూజ చేయాలంటే కొంచెం టెన్షన్ పడ్డా, అసలు ఎలా ఏంటి అనేదని. కానీ అంత చక్కగా జరిగింది అనమాట. నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ అలాగ ఏం లేకుండా చాలా చక్కగా జరిగిపోయింది అంతా. నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ మా పేరెంట్స్ ఇప్పుడు తాంబూలాలు మార్చుకునే టైం. పల్లె పట్టుకొని చెప్పండి. స్వస్తి శ్రీ విశాఖ శుద్ధ ఏకాదశి. తీసుకున్న వారి పేరు చెప్పాలి. ఇంటి పేరు అబ్బాయి పేరు ఇప్పుడు చెప్పాలి. మా కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. అమ్మాయి పేరు ఇంటి పేరుతో స్వప్నను ఇచ్చి పెద్దల సమక్షమందు వధూవరుల సమ్మతితో ఈ నిశ్చయితాంబూలమును కోరుచున్నాము. ఆయనకి బొట్టు పెట్టండి, అందులో కుంకుమ ఉంది. అండ్ సాగర్కి వాళ్ళ నాన్నగారు లేరు, నాకు కూడా మా నాన్నగారు లేరు కాబట్టి మా పిన్ని బాబాయ్ అండ్ సాగర్ వాళ్ళ పిన్ని బాబాయ్ అయితే తాంబూలాలు మార్చుకుంటున్నారనమాట. అండ్ బొట్టు పెట్టడం ఇవన్నీ రాయడం కూడా మా పిన్ని చేస్తుంది. ఫస్ట్ టైం అసలు తనకి ఇలాంటివి ఏం తెలియదు, బట్ నా కోసం ఇవన్నీ చేశారనమాట వాళ్ళు. అండ్ మా పిన్ని వాళ్ళు వాళ్ళకి తాంబూలం ఇస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు మా పిన్ని వాళ్ళకి గంధం రాసి బొట్టు పెట్టి ఇవన్నీ కూడా తాంబూలం మార్చుకోవడం జరిగిందనమాట. వారి ఆధ్వర్యంలో ఆయన పేరు చెప్పాలి, ఇంటి పేరు అప్పల స్వామిని వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్నను మా కుమారుడు అయినటువంటి అబ్బాయి పేరు సాగర్ కు ఇచ్చి పెద్దల సమక్షమందు వధువరుల సమ్మతితో ఈ నిశ్చయితాంబూలమును స్వీకరించ కోరుచున్నాము. అదే విధంగా ఆయన ఏ విధంగా సత్కారం చేశారు, ఆయన బొట్టు పెట్టుకోరు కాబట్టి చేతి గన్న రాయించుకుంటారా. ఫస్ట్ మా తాంబూలం ఇచ్చేసాక నెక్స్ట్ సాగర్ వాళ్ళేమో మాకు తాంబూలం ఇస్తున్నారు. అప్పుడు మా పిన్నికి గంధం అన్నీ రాస్తున్నారు అనమాట. ఇవన్నీ కొత్తగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అసలు ఇవన్నీ చూడ నేను ఫస్ట్ టైం అనమాట. ఎంగేజ్మెంట్కి ఎంత ప్రాసెస్ ఉంటుందని నేను అనుకోలేదు, కానీ ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఫైనల్లీ తాంబూలాలు అన్నీ మార్చుకున్నాక మా పిన్ని బాబాయ్ దగ్గర నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ సాగర్ వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాను. సాగర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ రోజంతా. నేను ఇవన్నీ చేస్తున్నందుకు ఫస్ట్ టైం కదా, ఫీలింగ్ సో హ్యాపీ. తాంబూలాలు మార్చుకున్నాక నెక్స్ట్ ప్రధానం అనమాట. పంతులు గారు దగ్గరుండి మంచిగా చేయించారు. ప్రధానం అయితే నాకు బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు కదా, తనే సాగర్ వాళ్ళ అక్క ఆడపడుచు, తనే ప్రధానం చేయాలి కాబట్టి తాడు వాళ్ళే వేసారనమాట. అండ్ ప్రధానం అంతా అయిపోయాక వాళ్ళు నాకు స్వీట్స్, శారీ, చీర అవన్నీ పెడుతున్నారనమాట ఒక్కొక్కటిగా. నెక్స్ట్ నేను హాఫ్ సారీ చేయించేసి మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన శారీ కట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది అది, పార్ట్ 2. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు నా కోసం తెచ్చిన శారీ అంతా ఇస్తున్నారనమాట. చాలా స్వీట్స్ తెచ్చారు మా అత్తయ్య వాళ్ళు. అండ్ మేము అందరికీ పంచాలి కదా ఎంగేజ్మెంట్ అయ్యాక. ఇలాంటి ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, కానీ అవన్నీ మనం పట్టించకూడదు. మనం హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే ఆ మూమెంట్ మళ్ళీ మనకి రాదనమాట. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన శారీ అంతా తీసుకున్నాక నెక్స్ట్ తాంబూలం అనమాట. తాంబూలాలు ఇస్తున్నాను ఒక్కొక్కరికి, మా ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి, వాళ్ళ తరపున ఇచ్చినవన్నీ కూడా మా ఫ్యామిలీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఇస్తున్నాను అనమాట తాంబూలం. ఈ మూమెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇవన్నీ చేయడం ఫస్ట్ టైం నేను. పెళ్లి చూపులు చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి మూమెంట్స్ అన్ని లైఫ్ లాంగ్ మర్చిపోలేం కదా, మన లైఫ్ లో ఒకేసారి వస్తాయి ఇలాంటివన్నీ కూడా. అసలు నా ఎంగేజ్మెంట్ ఇంత చక్కగా జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ దేవుడి దయ వల్ల అంతా చాలా చక్కగా జరిగింది. చాలా మంది పెళ్లిలా జరిగిందని చెప్పారు. మా ఫ్రెండ్స్ ఏంటి, మా కొలీగ్స్ ఏంటి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, చాలా బాగా చేశారని చెప్పారు. ఇంకా తాంబూలాలు అన్ని ఇచ్చేసాక అందరు నన్ను మళ్ళీ బ్లెస్ చేస్తున్నారనమాట.
అక్షింతలన్నీ వేసి పూజారి గారు అయితే దగ్గరుండి అంత బాగా చేయించారు మాకు. నెక్స్ట్ మా తాతయ్య బాబాయ్ వాళ్ళందరితో కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట. మా ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకునేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ మా ఆడపడుచులు నాకు ప్రధానంకి హారతి పాట పాడతారు కదా, అది నాకు హారతి ఇచ్చి పాట పాడుతున్నారనమాట అక్కడ. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉన్నాయి ఇవన్నీ. నన్ను పంతులు గారు గంటన్నర కూర్చోపెట్టేశారు, లెగిస్తారు, నాకు కాల్ పట్టేశారు అనమాట. ఇంకా అందరితో కొన్ని పిక్స్ తీసుకున్నాక నెక్స్ట్ భోజనాలు అనమాట. భోజనాలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి మాకు. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు, భోజనాలు బాగున్నాయి, మొత్తం ఎంగేజ్మెంట్ హైలైట్గా అయిందని చెప్పి. కానీ గైస్ నాకు ఆ రోజు అసలు ఆకలే వేయలేదు. ఈవినింగ్ 6 తిన్నాను, మార్నింగ్ హాఫ్ ఇడ్లీ తినిపించారు మా పిన్ని, ఇంకా ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు. అసలు నాకు ఆకలి లేదనమాట. ఆ స్పెషల్ మూమెంట్లో అంత హ్యాపీనెస్తో ఉన్నాను నేనైతే. నా ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరుగుతుందని అంత హ్యాపీ మూమెంట్లో అసలు నాకు ఏం తెలియలేదు, ఆకలి అనేది వేయలేదనమాట ఆ రోజంతా. అంత బాగా జరిగింది నా ఎంగేజ్మెంట్. మేము చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని చక్కగా బ్లెస్ చేశారనమాట. అండ్ ఇక్కడ భోజనాలు అవుతున్నప్పుడు మేము అక్కడ రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో మేము ఆ మూమెంట్లో ఉన్నాము. ఎంగేజ్మెంట్ అంతా అయిపోయాక ఈవినింగ్ తీరిగ్గా తిన్నాం అనమాట. మా ఫ్యామిలీ సాగర్ మేము అందరం కూడా. అంటే ముందు టెన్షన్ కదా ఎలా వద్దో ఏంటని. మళ్ళీ నాకు హారతి ఇవ్వడానికి మళ్ళీ రెడీ చేస్తున్నారనమాట. పళ్ళెంలో హారతి పెట్టి ఇంకా మంచిగా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మా రింగ్స్ ఎక్స్చేంజ్ అండ్ మా డాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని వీడియోస్ అందులో వచ్చేస్తాయి అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకెవరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అంతే ఇంక వీడియో. బాయ్ గైస్.